సార్ ఒక్కసారి సింధు మేడంకి ఫోన్ చేయండి సార్, నేను మాట్లాడతాను. మీరు తప్పుగా అర్థం చేసుకుని నన్ను సెల్లో పెట్టారు. మీరు తనతో మాట్లాడితే ఓ క్లారిటీ వస్తుంది సార్. నన్ను నమ్మండి సార్, ఒక్క కాల్ చేసుకునివ్వండి సార్. ఎవరికి కాల్ చేస్తావు? సింధు మేడంకి. ఏమని చెప్తావు? నన్ను పొరపాటు పడి అరెస్ట్ చేశారని చెప్తాను. పిచ్చోడా, నేను అరెస్ట్ చేయమని చెప్పిందే సింధు మేడం అయితే ఆమె కాల్ చేసి ఏం చేస్తావు? అంటే యష్ సార్ని అరెస్ట్ చేయించింది సింధు మేడమా? తనని ఇక్కడ అరెస్ట్ చేయించి నన్ను ఇంటికి తీసుకెళ్లి మేనేజ్ చేయించారా? మేడం చాలా మంచివారు అనుకున్నాను. తన మీద చాలా గౌరవం ఉండేది. కానీ అందరి ముందు తనకి యష్ అంటే ప్రాణమని నమ్మిస్తూ ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నారా? ఇలాంటి వాళ్ళని నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. ఇంట్లో నువ్వేం చేస్తున్నావో ఏంటో, నిన్ను భరించలేక సెల్లో వేయించింది. ఇంకా ఎక్కువ చేయకు, ఏకంగా పైకి పంపించేస్తాను. ఇలా ఒకరిని అన్యాయంగా జైల్లో ఉంచుతున్నారే, మీరు అసలు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? రేయ్, ఎక్కువగా వాగామంటే కుళ్ళ పొడుస్తాను. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మీరు చేసే పనుల్ని బట్టే నా మాటలు ఉంటాయి. అయినా మీకు మర్యాద ఇచ్చేదేంటి? మీరు అమ్ముకోవాలనుకుంటే మిమ్మల్ని నమ్ముకోండి, అంతేగాని ఒంటి మీదున్న యూనిఫామ్ ఎందుకు అమ్ముకుంటారు? కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. అలాగే సార్. ఏంట్రా, డబ్బు తీసుకుని పారిపోతూ రెడ్ హ్యాండెడ్గా దొరికి ఈరోజు పెద్ద నీతిమంతుడిలా మాట్లాడుతున్నావు? నేను డబ్బు తీసుకొని పారిపోతున్నానా? ఓహో, ఇలా తప్పుడు కేసు పెట్టమని ఆ సింధు మేడం చెప్పారా? మీరు ఒప్పుకున్నారు, ఎందుకంటే మీరు తప్పుడు మనుషులు కాబట్టి. ఎంత పొగరా నీకు! నిన్ను ఆపండి, ఆయన కొట్టద్దు ప్లీజ్. ఆపండి, ఆపండి. సార్, నేను ఆయన్ని అరెస్ట్ చేసి సెల్లో ఉంచమని మాత్రమే చెప్పాను. మీరెందుకు ఆయన్ని కొట్టిస్తున్నారు? నోటికొచ్చినట్టు పోలీసుల్ని అనరాని మాట్లాడుతుంటే కొట్రా మేడం. ప్లీజ్ సార్, ఆయన్ని వదిలేయండి. బాగుందమ్మా, అరెస్ట్ చేయమని చెప్పింది మీరే, ఇప్పుడు డ్రామాలు ఆడుతుంది మీరే. సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఆయన్ని నాతో పంపించండి సార్. విచిత్రంగా ఉందే మీ వ్యవహారం. అరెస్ట్ చేయమన్నది మీరే, ఇప్పుడు దండాలు పెట్టి వదిలేయమని చెప్పేది మీరే. వెళ్ళండి, తీసుకువెళ్ళండి. కానిస్టేబుల్స్, వదిలేయండి. రేయ్, ఎక్కడైనా లూజ్ టంగ్ మాటలు బయటకు వచ్చాయో నిన్ను వదిలే ప్రసక్తే లేదు. వెళ్ళు. సారీ యష్, నిజంగా సారీ. వద్దు, నన్ను ముట్టుకోవద్దు. నేను యష్ని కాదు, కాసిని మేడం. యష్ని కావాలని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారు కదా. ఈ సారీ ఏదో తనకి చెప్పండి. ఒక్కసారి నేను చెప్పేది విని యష్. ఇంకేం వినాలి? స్టేషన్లో మీ తప్పు మీరే చెప్పారుగా. యష్ని అరెస్ట్ చేయమన్నాను అని ఒప్పుకున్నారుగా. ఇంకేం చెప్తారు? మీ భర్తని మీరే అరెస్ట్ చేయమని చెప్పడం ఏంటి? మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, అంత మాత్రాన ఇలా పోలీసులకు అప్పగించి జైల్లో పెట్టిస్తారా? ఇంత దారుణంగా కొట్టిస్తారా? మీ మీద నాకు చాలా అభిమానం ఉండేది మేడం. ఈ ఒక్క పనితో ఆ గౌరవం అంతా పోయింది. కట్టుకున్న భర్తని జైల్లో పెట్టించారని తెలిసాక గౌరవం, అభిమానం అన్నీ పోయాయి మేడం. మీ మధ్య ఏం జరిగినా మీరు చేసింది మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి నన్ను వదిలేయండి. నా జీవితం నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి. ఇక మీదట యష్లా నేను మీ జీవితంలో ఉండను.
కానీ మీ దగ్గర తీసుకున్న అప్పు మాత్రం నేను తీర్చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆటో